మాత్రం గవర్నమెంట్ గుర్తుపెట్టుకొని చూసుకోండి అమ్మా. ఏదన్నా ఏమేమి దాంట్లో తగ్గింది మీకు అన్ని బొమ్మలతో సహా 5 లైన్లో పోయి అటు లైన్లో వద్దాం. కాబట్టి అది మీరు మన కట్టే పన్ను ఇంత ముందు 4 రకాల స్లాబుల్లో ఉండేది, అంటే 4 రకాలుగా వేసేవాళ్ళు పనులు. వాటిని తీసేసి 2 రకాలుగా వేసిండ్రు. ఒకటి వచ్చేసి 5% పన్ను, రెండోది వచ్చేసి 18% పన్ను మాత్రమే ఉంది. కొన్నిటికైతే ఇప్పుడు హాస్పిటల్కి కానీ లేకపోతే కొన్ని వస్తువులకైతే పన్నే తీసేసిండ్రు. ఇంకా మిగతా మనం రోజు వాడుతున్నటువంటి నిత్యావసర వస్తువులు, బట్టలు, టీవీలు, పెన్నులు, లేకపోతే స్కూటర్లు, పెట్రోల్ ఇట్లాంటి మీద కూడా ట్యాక్స్ కొన్నిటికి అసలు లేకుండా చేశారు, కొన్నిటికి మాత్రం ఉంది. ఉన్నటువంటి అన్ని కూడా బొమ్మల రూపంలో దేనికి ఎంత ఉందని చెప్పేసి మనకి వివరణ ఇచ్చారు. ఈ ప్రభుత్వము పేదల కోసము, ప్రజల కోసము ఆలోచించి ప్రజల బాగు కోసం మంచి పని చేసింది. ఆ మంచి పని వివరించడం మీటికి వచ్చాం సార్. ఇంట్లో వాడేటి మనం ఏమే టీషర్ట్లు, బట్టలు పిల్లలకు వాటికి వీటికి ఏం లేదన్నమాట. మందులు, ఇది బండి లేదు. మనం ఏమన్నా ట్రాక్టర్ ఉంటే కూడా ట్రాక్టర్ ఎవరన్నా ట్రాక్టర్ ఏమో చెప్పలేము. పిల్లలు ఏమన్నా వాళ్ళు ఏం చేస్తారు, నీకు 40,000 దొబ్బేస్తారు తెలియకపోతే. అందుకు మీకు తెలుపుతున్నాం అనమాట. ఇది మీరు ఏమన్నా రేపు ఇప్పుడు టీవీ కొననీకి పోతావు, వాడు ఏం చేస్తాడు, 3,500 రూపాయలు వాడు నొక్కేస్తాడు. ఇది నువ్వు చూసుకొని పోయినావు అనుకో, తగ్గిందన్నావు కదా, తగ్గిందని మాకు గవర్నమెంట్ పాంప్లెట్ ఇచ్చింది, మరి నీదేది అని అడుగుతావు. అందుకు మీకు తెలుపుతున్నాం అనమాట. మా కూటమి ప్రభుత్వంతో మీకు తెలుపుతున్నాం. ఏదన్నా కొననీకి పోయినప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. ఏ ప్రభుత్వం తగ్గించింది? కూటమి ప్రభుత్వం తగ్గించింది కదా. అయ్యో ఈడ చూడమ్మా, ఇప్పుడు టీవీ కొనీకి పోతావు, ఈ 3,500 నువ్వు ఏం అడగకపోతే 3,500 వాళ్ళు వేసుకుంటావు. లేదు తగ్గింది కదా, మీరు ఎందుకు తగ్గియాలి అని అడగాల.